రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రీన్ ఎనర్జీకి తాము ప్రోత్సహిస్తున్నట్లుగా చెప్పారు. తెలంగాణ 30 లక్షలకు పైగా పంప్ సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఈ శక్తిని బొగ్గు సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతర పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా కేతనపల్లి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వివేక్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. రౌడీయిజం, గోండాయిజాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి వివేక్ కేతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నందుకు ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేయడంతో కేతనపల్లి రణరంగంగా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు గేటు దాటి బయటకు వచ్చారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు వద్దకు చేరుకుని పూలమాలలు, నినాదాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం అంబటి రాంబాబు కీలక పలు వ్యాఖ్యలు చేశారు. తాను విడుదల కాకుండా చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యవహరించారని ఆరోపణలు గుప్పించారు. తనపై నమోదైన కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపే కారణమని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధించారన్నారు. బాధితుడిని జైల్లో ఉంచి నిజమైన నిందితులను బయట ఉంచిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జరిగిన అన్యాయానికి దేవుడే తీర్పు చెబుతాడంటూ చెప్పుకొచ్చారు. న్యాయం ఆలస్యమైన తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు అంబటి. ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కార్లు బగలగొట్టారు. నా ఆఫీస్ బగలగొట్టారు. నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు.
మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నారు. ఎప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారికి పాఠాలు చెప్పారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకొందూరు హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన 10వ తరగతి విద్యార్థుల ప్రిపరేషన్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు గణితంలోని మెళకువలు నేర్పించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు. మరి అడ్జసెంట్ సైడ్ ఎంత, దీనికి అడ్జసెంట్ ఏసీ అంతే కదా. తీటా వాల్యూ ఇచ్చిండా tan 45, ఏబి ఇచ్చిండా ఇయ్యలేదు, ఏబి అని రాసుకుంటాను నేను, ఎక్స్ తర్వాత రాసుకున్నాను. ఏసీ ఇచ్చిండా 5, tan 45 ఎంత 1, ఏబి బై 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ సర్కిల్ పునర్విభజన జరిగినప్పటికీ జూబ్లీహిల్స్ సర్కిల్ 36 కార్యాలయం ఇంకా ఖైరతాబాద్లోనే కొనసాగడంపై స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. పరిపాలనా సేవలు పొందడానికి ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, వెంటనే సర్కిల్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్ నాయకులు కూడా పాల్గొన్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. నవంబర్ 16వ తేదీన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుమారుగా 90 రోజుల పాటు రవి జైల్లోనే ఉన్నాడు. బెయిల్ అన్ని కేసులు వచ్చిందండి. 5 కేసెస్ రిజిస్టర్ అయిన ఉండే క్రైమ్స్ అన్ని దాంట్లో బెయిల్ వచ్చింది. నిన్న ఈవినింగ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. కండిషన్ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవద్దు, ఆయన పాస్పోర్ట్ డిపాజిట్ చేసేసినాము. డైలీ సీసీఎస్కి వచ్చేసి 10 to 11 to 5 మధ్యలో ఎప్పుడైనా వచ్చి సంతకం చేసిపోవాలి, అది ఉంది. ఈ షుడ్ నాట్ యూజ్ ఇంటర్నెట్, ఈ షుడ్ నాట్ కమ్ డౌన్ టు మీడియా, అట్లాంటి కొన్ని ఉన్నాయి షూరిటీస్. ఈ ఇంటర్నెట్ యూజ్ చేయాలని కూడా స్ట్రిక్ట్లీ అదే అన్ని దాంట్లో బెయిల్స్ వచ్చేసిందండి. 5 క్రైమ్లలో కూడా అన్నిట్లో సైబర్ క్రైమ్ అయ్యింది, అన్నిట్లో బెయిల్ వచ్చింది. 3 months తర్వాత వచ్చింది కదా. 3 months తర్వాత వచ్చింది. ఇవాళకి 95 days అండి, 3 months ప్లస్ అయింది. మనకు వచ్చింది రెగ్యులర్ బెయిలే, మ్యాండేటరీ బెయిల్ రాలేదు, రెగ్యులర్ బెయిల్ వచ్చింది. హైకోర్టు గ్రాంట్ చేసింది. పాస్పోర్ట్ పాస్పోర్ట్ డిపాజిట్ చేసినామండి ఇవాళ. అదొక కండిషన్ ఉండే, మనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత తన పాస్పోర్ట్ కంపల్సరీ కోర్టులో సరెండర్ చేయాలనేది ఉండే, మనం సరెండర్ చేసాం. ఛార్జ్ షీట్ అది వాళ్ళ పోలీసు వాళ్ళకి తెలుసండి. యాక్చువల్లీ 90 days లోపల ఫైల్ చేయలేదు, ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్రకారం ఉన్నట్టు. కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తాడ్వాయి మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్న బకాయిలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విఠల్ రెడ్డి మండిపడ్డారు. యూరియా పంపిణీలో పెట్టిన కొత్త నిబంధనలు తొలగించాలని, లేని పక్షంలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈసారి అతివృష్టి కారణంగా ఏ చేన్లకు వాహనాలు పోని కారణంగా కొంచెం రైతులు లేటు
రెండో పంట అయిన తర్వాత మక్కలు పట్టడం జరిగింది. కనుక ఆ మక్కలను వస్తున్నాయని తెలిసేసుగా ప్రభుత్వం ఆ సెంటర్లను క్లోజ్ చేసి రైతులను ఇబ్బంది పెట్టింది. కనుక రైతులందరూ కుప్పలు పోసుకున్నారు. వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మూడో అంశం ఏంటి అంటే ఈరోజు ఇప్పటి వరకుగా రైతులందరూ చదువుకున్న లేరు. భారతదేశంలో వ్యవసాయం చేస్తున్నారంటే దేనికి పనికిరాని కింద మీ ప్రభుత్వాలు మీ ఉద్యోగులందరూ లెక్క కడుతున్నారు. ఆ లెక్క అంతా మీకు తెలుసు. కానీ ఏ రైతు అయినా యాప్ ద్వారా యూరియా కొనమని చెప్తున్నారు. ఆ యాప్లో అందరి దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి. ఆయనకి ఏం చేయాలో ఓటీపీ అంటే తెలియదు, ఎట్లా కొనాలో తెలియదు. కనుక ఆ యాప్ను రద్దు చేసి రైతులకు అన్ని సెంటర్లలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాలు పెత్తనానికి పోయి మేము రైతులుగా ఎక్కడసుగా మాకు రైతు భరోసా ఇయ్యు, రుణమాఫీ అయ్యని రైతులుగా మిమ్మల్ని ఎక్కడ వేరుకోలేము. కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రైతు భరోసా డబ్బులను ఇప్పటి వరకు 4 సీజన్లు అయిపోయింది. మీరు ఇచ్చింది ఒకటే సీజన్లో, ఇంకా 3 సీజన్ల డబ్బులుగా వెంటనే విడుదల చేసి నిరంతరంగా మీరు ఇచ్చే సీజన్ల ప్రకారం రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఎంత అయిందో ప్రభుత్వానికి లెక్క ఉంది. అయినప్పటికీ మేము చేస్తున్నాం, మేము మొత్తం చేసినామని సంబరాలు చేసుకున్నది మీకు గ్రామ స్థాయిలో తెలుసు. మీది పోకడపోవడం కాదు. కనుక పూర్తిగా అందరి రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున ఈ రోజు వరకు తాడ్వాయి మండలంలో 2550 మంది రైతుల నుంచి సుమారు 1,00,000 క్వింటాల వరకు కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఓన్లీ సుమారుగా 15,000 క్వింటాలకు మాత్రమే డబ్బులు చెల్లించింది ప్రభుత్వము. ఇంకా దగ్గర 85,000 క్వింటాల మొక్కలకు 16 కోట్ల చిల్లర డబ్బులు విడుదల చేయాల్సింది ఉంది. కనుక వెంటనే 16.5 కోట్ల డబ్బులు విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా సుమారుగా 1950 మంది రైతులకు డబ్బులు చెల్లించాల్సింది ఉంది. అలా 6 కాలాలు కష్టపడి ఎంతో శ్రమపడి ఇప్పుడు వస్తాయి, రేపైతే వస్తాయని ఆశతోటి ప్రభుత్వానికి అమ్మితే ప్రైవేట్ వానికి కన్నా అద్మానంగా ప్రభుత్వ పరిస్థితి అయిపోయింది. ప్రైవేట్ వానికి అమ్ముకుంటేనన్నా ఇప్పటివరకు డబ్బులు వస్తున్నాయని రైతులందరూ ఆవేదన మొరబెట్టుకొని ఇక్కడ వరకు ధర్నాకు రావడం జరిగింది. కనుక సిద్దిపేట జిల్లా వంటి మామిడిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం నీలం కవితకు దక్కపోవడానికి ఎంపీఏ కారణమని బీసీ నీలం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో రఘునందన్ రావు బీసీలను మోసం చేశారని వారు ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న ఎంపీని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవలేదు. అక్కడ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవలేదు. గెలవనప్పుడు ఎక్సాబిట్ ఓటు నువ్వు ఎట్లా నువ్వు వాడు నమోదు చేస్తున్నావు, ఎట్లా ఓటు వేస్తావు? నువ్వు బీజేపీ అంటే నువ్వు బీఆర్ఎస్ కోవట్టువా? నువ్వు కోవట్టువా? బీఆర్ఎస్కి నువ్వు అమ్ముడు పోయినావా? ఎంత తీసుకున్నావు తెలవాలి. ఒక ఇప్పుడు నువ్వు అక్కడ ఓటు వేయడం వల్ల ఒక బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారి మీద మీరు ఇంత కుట్రపూరితమైన చేస్తున్నారు. మీకు ఇది అన్యాయమైంది. బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు రఘునందన్ రావు గారు. ఇక్కడి నుంచి మీ మతం స్టార్ట్ అయింది. దుబాకలో మీరు ఎలా గెలుస్తారు? నెక్స్ట్ మీరు ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుందాం మేము. మీరు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. మీరు మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏం చెప్పారండి? మీరు బీఆర్ఎస్ మైపాల్ రెడ్డి గారు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ తెలియని మైకంలో ఉన్నాడు నువ్వు అని చెప్పి నువ్వు ప్రచారం చేసినావు. అదే మొన్న 16 తారీఖున నువ్వు ఎలా ఓటేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను డిమాండ్ చేస్తాను బీజేపీ పార్టీ వెంటనే రఘునందన్ రావుని సస్పెండ్ చేసి మన ఎంపీ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు. అలాగే మీరు హరీష్ రావు గారు చెప్తే మీరు ఓటేస్తారా? అధిష్ట అని చెప్పినాడు. ఏ అధిష్ట అని చెప్పినాడు మీకు? హరీష్ రావు గారు చెప్తే మీరు పోయి ఓటేసి అక్కడ ఒకటే ఖాతా పోయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బొబ్బిలిపట్నంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఆవశ్యకతను వివరించారు. గతంలో ఉన్న రాజా కాలేజీలో ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కొత్త కాలేజీలు మంజూరు చేయాలని కోరారు. ఏపీ అగ్రోస్ ద్వారా రైతులకు సబ్సిడీపై కొత్త యంత్రాలు అందించి ఆదుకోవాలని సభలో విన్నవించారు. అదేవిధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నటువంటిది మా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ముఖ్యంగా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో. ఎందుకంటే ఇంతకుముందు రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజు నా పూర్వీకులు స్థాపించినటువంటి కాలేజ్ ఎయిడెడ్ వ్యవస్థలో నడిచేది అధ్యక్ష. గత ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థని రద్దు చేశాక మేము నిర్వహణ ఖర్చులతోనే నడిపినప్పటికీ పేద బడుగు బలహీన వర్గాలకి పేద విద్యార్థులకి చాలా భారం అవుతుంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా మరి
ప్రభుత్వానికి విన్నవించి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ని జూనియర్ కాలేజీని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఒక మహాత్మా జ్యోతిరావు పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అధ్యక్ష, కోమటపల్లి గ్రామంలోని బొబ్బిలి మండలంలో. దాన్ని ఒక ఇంటర్మీడియట్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసిన కొంతవరకు నా నియోజకవర్గంలో ఊరట కల్పించినట్లుగా అవుతారని తమకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అర్స్ట్వైల్ విజయనగరం జిల్లాలో చెరుకు అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట అధ్యక్ష. కాకపోతే ఇవాళ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల, ముఖ్యంగా హార్వెస్టింగ్ కొట్టుకూలు చాలా ఎక్కువైపోవడం వల్ల, స్కిల్డ్ లేబర్ దొరకపోవడం వల్ల రైతులు చెరుకు విస్తీర్ణం తగ్గించుకునే పరిస్థితి అధ్యక్ష. ఈ హార్వెస్టింగ్ అందిస్తే మా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయాలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. చీరాల కారంచేడు రోడ్లో పేరాల సమీపంలోని దండుబాట క్రాస్ రోడ్ వద్ద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించే ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు. పంతులు గారు మనం ప్రజెంట్ ఈ పనిచేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాలు తీసుకుంది. దాని సందర్భంగా ఈ రోజున ఇక్కడ 132 kV సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి దీని కెపాసిటీ గురించి కూడా మీకు చెప్పాం. అలాగే అన్నీ ఒక 4 దాకా వస్తాయి. ఇందులో మొదటి విడత కింద ఒక 2 సబ్స్టేషన్స్ మనం తీసుకున్నాం. ఇవన్నీ వచ్చినట్టుగా కానీ అయితే ఖచ్చితంగా చీరాల్లో లో కరెంట్ అనేటువంటి సమస్య లేదు. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున బీసీకిను అలాగే చేనేతల కోసం ఒక 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇవ్వటం, అదే 500 యూనిట్స్ కూడా ఇచ్చారు, అది పవర్ మోటార్స్ ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ రకంగా ఓ పక్క నుంచి ఈరోజు కూడా మళ్ళీ అసెంబ్లీలో కూడా మేము ట్రూ ఆఫ్ ఛార్జెస్ కూడా తగ్గించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాలంలో విపరీతంగా కరెంట్ రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భం నుంచి ఈరోజు పూర్తిగా ఒక స్థాయికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డిపార్ట్మెంట్. గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెనాలి నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. మున్సిపల్ పరిధిలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, టిడ్కో గృహ సముదాయాలు, నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్ల నిర్మాణ నాణ్యతలో రాజీ పడకుండా పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. తెనాలి మున్సిపల్ ఏరియాలో ఇక్కడ ఉన్న ఏదైతే 10 MLD STP ప్లాంట్ ఉందో దాన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, బోత్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాము దాని గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టిడ్కో హౌస్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉంది. దాదాపు 1008 యూనిట్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. సో దాన్ని కూడా వేగవంతం చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనకు బురిపాలెం అర్బన్ లేఅవుట్, హౌసింగ్ లేఅవుట్ ఉంది. సో దాన్ని కూడా హౌసింగ్ మీద కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది. సో దాన్ని కూడా ఏదైతే పనులు ఆగి ఉన్నాయో దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి కన్సర్న్ వాళ్ళ అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ని కూడా పిలిచి వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెనాలి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఇష్యూస్ని ఏదైతే మన గౌరవ మంత్రివర్యులు లిస్ట్ అవుట్ చేసుకున్నారో అలాంటి ఇష్యూస్ని ఇక్కడ ఉన్న అధికారులతో, ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అధికారులతో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో బ్యాడ్మింటన్ సందడి నెలకొననుంది. ద్వారకా స్పోర్ట్స్ స్టార్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి నిర్వహించనున్న బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా అవుతున్నాయి. ఈ పోటీ పోస్టర్ను ఎమ్మెల్యే వెంకటరాజు ఆవిష్కరించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ఇది మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
ఇంకా దగ్గరగా ఉంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ములక్కల్లూరు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిం మైనార్టీలకు చెందిన ఐటీఐ కళాశాల భవనాన్ని అధికారులు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ మైనార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. తమ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కారణంగా సత్తెనపల్లి నుండి నర్సరావుపేట వెళ్లే మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్లోని వనస్థలిపురంలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. విడాకులు ఇచ్చినందున కక్షతో సునీత అనే మహిళను ఆమె మొదటి భర్త మహేష్ హత్య చేశాడు. గ్రీన్ సిటీ కాలనీలో అపార్ట్మెంట్లోకి 2 కత్తులు, పెట్రోల్ డబ్బాతో ప్రవేశించిన మహేష్ సునీతను హతమార్చాడు. తన విదేశీ ప్రయాణాన్ని అడ్డుకుందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో పెను ప్రమాదమే తప్పింది. స్థానిక సిసిఎస్ పోలీస్ స్టేషన్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివిధ కేసుల్లో సీజ్ చేసిన భద్రపరిచిన వాహనాలు, మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. గోడౌన్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు, క్రాకర్స్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. డీఎస్పీ ధీరజ్ వినీల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రమణమ్మ, నేను సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇవాళ ఉదయం నేను వచ్చిన తర్వాత పొగలాగా ఆ కిటికీలోంచి వస్తుంది. ఏంటని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట, చిన్న స్టోర్ అనమాట. అది పాత పుస్తకాలు పాతవన్నీ కూడా పెట్టాము. అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో ఉండటం జరిగింది. ఈ లోపల పొగ వస్తుందని విధంగా ఇమీడియట్గా మా స్టాఫ్ అందరితో అలర్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది. ఎలాంటి నష్టం కానీ ప్రాబ్లం కానీ ఎలాంటిది ఏమి లేదు. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆర్పేశారు. జస్ట్ అది స్క్రాప్ అది ఉంది, అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తామండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల చిన్నారి రిషికా ప్రియ హత్యోదంతం విషాదంతంతో ముగిసింది. కులవర్ధన్ చేతిలో బలైపోయిన చిన్నారి మృతదేహానికి వీరబల్లి మండలం రాగిమానుపల్లిలో కన్నీటి వీడ్కోల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. ఇక మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కులవర్ధన్ కురుబలకోట సమీపంలోని చెరువులో శవమై తేలడం తీవ్రంగా కలకలం రేపింది. నిందితుడి అంతంలో తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని ప్రభుత్వం స్పందించిన తీరుపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Hey.